చాలా కాలం క్రితం రెండు పెద్ద కొండలపై రెండు సైన్యాలు నిలిచాయి. మధ్యలో గొల్యాతు అనే ఫిలిష్తీయుడు ఉన్నాడు. ప్రతిరోజూ గొల్యాతు ఇశ్రాయేలీయులపై అరిచేవాడు. తనతో ఎవరైనా పోరాడాలని కోరుకునేవాడు. దావీదు చిన్న గొర్రెల కాపరి. అతను తన సహోదరులకు ఆహారం తీసుకురావడానికి వచ్చాడు. అప్పుడు దావీదు గొల్యాతు స్వరం విన్నప్పుడు ఇలా అన్నాడు, ఎవరూ అతనితో ఎందుకు పోరాడటం లేదు? నేను ఆ గొల్యాతుతో పోరాడుతాను. దావీదు రాజుతో ఇలా అన్నాడు, దేవుడు నాకు సింహం మరియు ఎలుగుబంటితో పోరాడటానికి సహాయం చేశాడు. ఆ దేవుడే ఇప్పుడు నాకు సహాయం చేస్తాడు. సౌలు దావీదుకు భారీ కవచాన్ని ఇచ్చాడు. కాని దావీదు, నేను దీన్ని ధరించలేను అని అన్నాడు. కాబట్టి అతను తన వడిసెలను మరియు 5 రాళ్లను మాత్రమే తీసుకున్నాడు. దావీదు లోయలోకి నడిచాడు. గొల్యాతు అతన్ని చూసి నవ్వాడు. నేను కుక్కనని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు కర్రతో నా మీదకు వస్తున్నావు. నువ్వు కత్తితో వస్తావు, కాని నేను దేవుని శక్తితో వస్తున్నాను. దావీదు ఒక రాయిని తీసుకుని తన వడిసెలలో వేసి వేగంగా తిప్పి తర్వాత దానిని విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదుటిపై తగిలింది. ఆ గొల్యాతు పెద్ద చప్పుడుతో నేలపై పడిపోయాడు. దేవుడు దావీదును గెలిపించాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు. పెద్దవాడైన గొల్యాతును ఓడించాడు. దావీదు చిన్నవాడు, కాని అతను దేవుణ్ణి విశ్వసించాడు. అది అతన్ని బలవంతుడిని చేసింది.